పవన్ కళ్యాణ్ గారి మీద ఇప్పటి మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి అసలు ఇప్పుడు ఆయన పొలిటికల్ కెరియర్ మీద? పవన్ కళ్యాణ్ ఎవరికి ఏం చేస్తున్నాడో నేను అసలు పట్టించుకోను. నాకు అసలు ఐ డోంట్ కేర్ అబౌట్ ఇట్. తను ఒక కింగ్ కోబ్రాలో ఉంటున్నాడు. నేను బస్సు కొట్టి లేచి అట్లా. అందుకని నేను ఒకసారి చెప్పాను, పవన్ కళ్యాణ్ ఎక్స్ప్లెనేషన్ చేయటం లేకపోతే మంచిగా మాట్లాడితే నాకు నచ్చదు. ఓకే, ట్రక్ అని హై స్పీడ్లో వచ్చి డైలాగ్ చెప్పేసి, రియల్ లైఫ్లో కూడా హై స్పీడ్ ఎఫెక్ట్ ఉంటుంది. కళ్యాణ్ కొన్న ఇంటెన్సిటీ కానీ, తన ఐస్ కానీ, తనకున్న ఒక బాడీ లాంగ్వేజ్లో ఒక కాయిల్డ్ కోబ్రాలా ఉంటాడు, బ్లాక్ మెంబర్. అది ఆ ఎఫెక్ట్ నాకు ఇష్టం కళ్యాణ్ అంటే. మొన్న ఫేస్బుక్లో చూశాను, మీరు రజనీకాంత్ గారు పవన్ కళ్యాణ్ ముగ్గురు ఫోటోలు వేసి ఈ ముగ్గురు సింపుల్గా ఉంటారు అలాంటిది సంథింగ్. ఇప్పుడు రజనీకాంత్ గారికి పవన్ కళ్యాణ్ గారికి నాకు కంపేర్ వద్దండి. ఇప్పుడు వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఉంటారు. నాకు రజనీకాంత్ గారు పర్సనల్గా బాగా పరిచయం అండి. ఓకే, పవన్ కళ్యాణ్ గారు బాగా పర్సనల్గా పరిచయం అండి. నాకు వాళ్ళిద్దరిలో నచ్చింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సింప్లిసిటీ. బెస్ట్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ద బెస్ట్ కమ్యూనిషన్ అంటాడు మార్క్స్. రజనీకాంత్ గారిలో గొప్ప హెల్పింగ్ నేచర్ ఉందండి, పవన్ కళ్యాణ్ గారిలో గొప్ప హెల్పింగ్ నేచర్ ఉంది. కాబట్టి ఎవరిలో అయితే హెల్పింగ్ నేచర్ ఉంటుందో వాళ్ళే మంచి నా ఫీలింగ్ అండి. సెల్యూట్ వాళ్ళిద్దరికి. ఇద్దరు కూడా సింపుల్గా ఉంటారు, వాళ్ళ లైఫ్ స్టైల్లో ఉంటారండి. పవన్ కళ్యాణ్తో ఎప్పుడు చేస్తున్నారు? హ్యూజ్ స్టార్, ఆయన దగ్గర కథ రాయాలి, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయో నాకు తెలుసు. ఆయన ఫ్యాన్స్ ఏంటి, ఆయన రిక్వైర్మెంట్ ఏంటి, అంటే అలాంటి స్క్రిప్ట్ ధైర్యంగా నేను రాయగలిగే, అంటే ఇది హ్యాండిల్ చేయగలిగిన స్క్రిప్ట్ని వచ్చినప్పుడు డెఫినెట్లీ ఐ విల్ గో అండ్ నాక్ ద డోర్ సార్. వెళ్ళి తలుపు తట్టి కళ్యాణ్ గారు మంచి కథ రాశాను డెఫినెట్లీ చెప్తానేమో. మీలాంటి వాళ్ళని ఆయన ఎక్కువ ఇష్టపడతారుగా. అండ్ పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటి మీకు స్పెషల్గా? అది అతను అంటే ఏంటి మీకు పడదా లేకపోతే అలా ఏం లేదు? అలాగే ఉండేది, నేను చెప్తున్నా కదా, ఈజ్ లైక్ హ్యూజ్ స్టార్. సెప్టెంబర్లో ఓకే లెజెండ్స్ మూర్ఖులు పుడతారు. నేను మూర్ఖుని, ఆయన లెజెండ్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారికి మీకు చాలా దగ్గర అనుబంధం ఉందండి. అది మీరు ఎక్కడ చెన్నై పోయినప్పుడల్లా మీరు పవన్ కళ్యాణ్ గారు చెన్నై వచ్చినప్పుడల్లా మీతో ఎక్కువ స్పెండ్ చేసేవారని. నేనంటే చాలా ఇష్టం అండి పవన్ కళ్యాణ్కి. మేము సుస్వాగతం షూటింగ్ చేసేటప్పుడు నన్ను ఒరే అన్నాను. అన్నయ్య నేను ఒరే అంటే నాకు ఎలాగుందని అంటే, సినిమా కళ్యాణ్ సినిమా కోసం ఏదైనా చేయాలి, మనం ఎలాగన్నా చేయాలి, అంతా సినిమా కోసం కదా, బయట కాదు కదా అని. తర్వాత అలా యాక్ట్ చేసాము. సుస్వాగతం అలా జరిగింది. ఇంకో పిక్చర్ ఏదది, గోకులంలో దానికి అలా జరిగింది అనమాట. అలాగే నా కొడుకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్. మొన్న బాడు నేను కాదు షూటింగ్ వెళ్ళేటప్పుడు, వైజాగ్ మీద వెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్లో కలిశాడు ఆయన పవన్ కళ్యాణ్. ఏంటంటే నేను షూటింగ్ చేస్తాను కదా, మళ్ళీ షూటింగ్ చేస్తాను అన్నయ్య, చాలా సంతోషం. ఏ సినిమా అని అడిగితే ఇట్లా వాడు నేను కాదని ఇలా జరుగుతుంది షూటింగ్ అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు అనమాట. మా అబ్బాయి అప్పుడే టికెట్ లోపలికి వెళ్ళాడు. పవన్ కళ్యాణ్ బాంబేలో ఏదో షూటింగ్ అర్జెంట్గా వెళ్ళాలని చెప్పి వైజాగ్ వెళ్ళిపోయాడు అనమాట. వాడేది మా వాడైతే, అయ్యో డాడీ నేను చూసాను కదా అంటే, ఒకసారి ఇంటికి వెళ్తాం లేరా, తీసుకెళ్తారని చెప్పాను. అతనంటే నాకు అంత ఇష్టం, ఇంట్లో అందరికి ఇష్టం. ఇప్పుడున్న స్టార్స్లలో ఎవరు నచ్చే హీరో? పవన్ కళ్యాణ్ గారిది అత్తారింటికి దారేది క్లైమాక్స్ సీన్ చూసి నేను నిజంగా నచ్చింది. నాకు దీనికి ఏమంటారు, ఆ సీన్ నాకు నచ్చింది పర్టికులర్గా. పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే, నేను ఇండస్ట్రీలో ఉన్నప్పుడు స్టార్టింగ్ ఆయన ఇంకా హీరో అవ్వలేదు, అప్పుడు ఒకసారి కలిశాను. ఆయన గుర్తుందో లేదో నాకైతే గుర్తుంది. అది చిరంజీవి గారి ఇంటికి వెళ్ళాము, న్యూ ఇయర్ అనమాట. స్వీట్ బాక్స్ తీసుకొని ఇంటికి వెళ్ళాను. ఆయన టెంపుల్కి వెళ్ళారు, మిస్సెస్ ఆయన ఇద్దరు టెంపుల్కి వెళ్ళారు. సరే ఇచ్చేసి వెళ్ళిపోదామా ఏంటి అన్నప్పుడు కళ్యాణ్ ఎంటర్ అయ్యారు. వచ్చేసి రండి కూర్చోండి, చాలా హంబల్గా మాట్లాడారండి. కూర్చోండి, అది ఇది కాఫీ ఏదో చెప్పారు, తాగాను, ఏ మూవీస్ ఏదో అలా మాట్లాడుతూ ఉన్నాము. సరే టైం అవుతుంది, ఇంకా బాగోదే మనసేపు ఏం కూర్చుంటాం, వెళ్ళిపోదాము. ఎవరింటికి వెళ్ళాను జనరల్లీ, ఆ రోజే వెళ్ళాను. వెళ్ళిపోదాం అంటే లేదు వచ్చేస్తారు అన్నయ్య గారు కూర్చోండి అని. చాలా ఇంత ఒక రెస్పెక్ట్ అది చూసి నాకు బాగా గుర్తుండిపోయింది అది. అప్పుడు ఇంకా ఆయన హీరో కూడా అవ్వలేదు. పవన్ కళ్యాణ్తో రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక సంఘటన జరిగింది. ఏంటంటే అప్పుడే 4 శివుడు కలిసి సీడీ అవుతాయి. ఊరికే నా ఉత్సాహం కొద్ది ఏమిటంటే వాళ్ళ అసిస్టెంట్ పిలిచి, ఇది సార్ ఉన్నారా క్యారవాన్లో అంటే, ఉన్నాడు సార్, ఒక్క నిమిషం నేను వస్తానని చెప్పవా, ఐ వాంట్ టు గివ్ హిమ్ సీడీ. రమ్మన్నాడు. రచయితగా గౌరవిస్తారుగా తీసుకెళ్ళి ఇచ్చాను. ఏంటంటే ఇట్లా అంటే, ఓకే సార్ థ్యాంక్ యూ నేను వింటాను అన్నాడు. నెక్స్ట్ డే మళ్ళీ లొకేషన్కి వెళ్ళా. అసిస్టెంట్ వచ్చాడు, సార్ మిమ్మల్ని సార్ పిలుస్తున్నాడు. వెళ్ళా.
అయితే లేచి నిలబడి ఇలా అన్నాడు, హక్ చేసుకో. పని నేను పెద్ద భక్తుడిని ఏం కాదు, కానీ మీ నైటు వెళ్ళగానే పెట్టుకున్నాను, మనసంతా ఒక విధమైన ఏదో ఒక డెవోషన్ లాగా ఏదో భావం చెప్పలేను. ఇవాళ సినిమా అసలు షూటింగ్ రాకూడదు అనిపించింది నాకు. ఒక విధమైన ఇంకో దానిలోకి వెళ్ళిపోయాను, ట్రాన్స్లోకి. నేను మళ్ళీ రియలైజ్ అయ్యి నేను రాకపోతే క్యారవాన్ జనం అనవసరంగా ఎందుకని వచ్చాను. నాకు చాలా నచ్చింది. నేను ఎప్పుడైనా ఒక శివభక్తుడి క్యారెక్టర్ వేషం వేయాలన్న కోరిక ఉంది. 9 సినిమాల తర్వాత 9 సినిమాలు ఫ్లాప్ అన్నారు. 9 సంవత్సరాలు 9 సంవత్సరాల్లో భరించడానికి ఇతనే బంధువేం కాదు వీళ్ళందరికీ. అవన్నీ కూడా బార్డర్ లైన్ వరకు కలెక్ట్ చేసినాయి. అంటే అతను ఫ్లాప్ సినిమా కూడా కలెక్ట్ చేసిందని కదా అర్థం. ఈజ్ ద ఓన్లీ యాక్టర్ ఇన్ ఇండియా వెదర్ ఐ లైక్ ఆర్ యూ లైక్ ఆర్ ఎనీబడి లైక్స్. అతను ఒక్కడికి ఆ ఎకనామిక్స్ అలా వర్కౌట్ అయింది, ఆ ఇమేజ్ అలాగ వచ్చింది. పవన్ కళ్యాణ్ మీరు పెద్ద ఫ్యాన్ అంటగా? నేనండి చాలా మంది ఫ్యాన్స్, నేను బాగా ఫ్యాన్ అండి. అంటే పిచ్చి ఉండేది ఒక టైంలో పవన్ కళ్యాణ్ అంటే. బద్రి, తమ్ముడు, ఆ టైంలో ఖుషి, అంతెందుకు ఖుషి సినిమా వచ్చినప్పుడు అందులో ఆయనకు ఒక కారు ఉంటుంది, రెడ్ కలర్ మ్యాటిస్ కార్. అదే టైంలో మా డాడీ ఎప్పటి నుంచో కారు కావాలి, నాకు కారు కావాలంటే సరే కొనుక్కోరా, ఏ కారు కావాలి కొనుక్కో అంటే టక్కు నేను ఫస్ట్ రెడ్ మ్యాటిస్ అని అది కొనేసాను. ఓకే, ఎందుకు ఈ కారు ఎందుకు కొనుక్కుంటాడు మా అయ్యకి అర్థం కాలేదు ఎప్పటిదాకా. ఆయన ఏంటంటే మా హీరో అదే ఆ కారు వేరు, ఈ కారు వేరు కదా, అంటే కలర్ ఒకటే మోడల్ ఒకటే కదా, అక్కడితో సంతృప్తి పడదాం. అయితే మొన్న అత్తారండి దారేది వస్తే ఏంట్రా కొట్టవు మరి డాడీ, అందులో అన్ని బెంచ్లే కదా బాబు, దండ పెడతా, అప్పుడు వేరు ఇప్పుడు వేరు. అప్పుడు కొనిచ్చా కాబట్టి కొన్నాం, ఇప్పుడు నేను కొనుక్కోవాలి కదా, నా వల్ల కాదు. ఇప్పుడు అలా చూద్దాం, బాగానే ఉంది. చెప్పారు ఆయనకి? మా అమ్మ అడుగుతుంటుంది, ఏం చెప్పేవా నీకు ఆయన అంటే పిచ్చి అని చెప్పేవాడు. చెప్పలేదమ్మా, అట్లా ఉండేది. అంటే పవన్ కళ్యాణ్ అంటే బాగా ఇష్టం. మీరు అంత బిభత్సమైన ఫ్యాన్ కదా పవన్ కళ్యాణ్ గారికి. ఫస్ట్ మీటింగ్లో ఆయన చూసినప్పుడు మీ ఎక్స్ప్రెషన్ అంటే? ఫస్ట్ అంటే నాకు గోపాల షూటింగ్కి డాలీ డైరెక్టర్ కదా, దానికి వెళ్ళాం అనమాట. వెళ్ళినప్పుడు ఆయన దూరం నుంచి చూడటమే చిన్న భయం, ఏదో తెలియదు అంట, చల్లబడిపోయి ఒళ్ళంతా ఇట్లా నుంచుని ఎలా చూస్తా చీకట్లో ఆయన మీద ఇట్లా స్పాట్ లైట్ వేసి వెనక షాట్ ఇలా కిచెన్ తిప్పుతున్నాను. నాకు గుర్తుంది ఆ షాట్, పైన హైట్ మీద ఉన్నాడు ఆయన, దిగుతాడేమో చూద్దాం అంటే టక్కున ఇలా దిగి ఒక రాకెట్ లాగా వెళ్ళిపోయాడు ఆయన. చుట్టూ బౌన్సర్లు ఉన్నారు, 4-5 వైట్ డ్రెస్ వేసుకుని వెళ్తూ వెళ్ళిపోయాడు. నాకు ఫేస్ కూడా కనపడలేదు. డాలి మామ మిలానా అంటే ఫోటోషూట్ కరింగే టెన్షన్ పట్టలే. మావాడంతా హిందీ అనమాట. ఫోటోషూట్ కరింగే టెన్షన్ పట్టలే. సరే ఓకే, ఫోటోషూట్ అంటే ఆయన రేపు షూట్ అన్నారు. వెళ్తే మళ్ళీ ఆయన మూడు లేదు, ఎల్లుండి చేద్దాం అన్నారు. మళ్ళీ నెక్స్ట్ డే ఆ రోజు పాప ఆయన ఒంట్లో బాగోక తర్వాత చేద్దాం, అట్లా 3 సార్లు మిస్ అయిపోయింది. అంతే, మళ్ళీ కలవలే. చా అనుకున్నాక ఆ సినిమా చేసాము, డిజైన్లు డాలీలు చూపించుకున్నాడు, అంతా అయిపోయింది. అప్పుడు డిజైన్ చూపించడానికి ఒకసారి ఆయన ఆఫీస్కి రమ్మన్నారు. ఆఫీస్కి వెళ్తే అప్పుడు కలవడం, అప్పుడు మాట్లాడారు డైరెక్ట్. ఇంకా చాలా బాగున్నాయండి డిజైన్స్, చూసి చాలా బాగున్నాయి, చాలా బాగా చేశారు అని చేయగలిగితే అది చెప్పలేదండి ఆ ఫీలింగ్. ఇలా పట్టుకుని మళ్ళీ కాలేజీకి వెళ్ళిపోయినట్టు అనిపించింది నాకు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అది అయిపోయింది ఆ సినిమా. అప్పుడు ఒకసారి కలిసాం అంతే, లిటరలీ ఒకేసారి మాట్లాడింది. గోపాల డిజైన్లు చూశారు, బాగున్నాయని చెప్పారు, అయిపోయింది. అది రిలీజ్ అయిపోయింది, చాలా గ్యాప్ వచ్చింది. తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ 2 అన్నారు, అదొక 1 year గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత షూటింగ్ స్టార్ట్ అయ్యాక అప్పుడు నేను శరత్ గారు అప్పటికి నాకు పరిచయం. గోపాల కూడా ఆయన వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ కదా. సరే ఒక రోజు ఊరికే ఫోన్ చేసి, ఏది ట్విట్టర్లో ఏదో పెట్టారు స్టిల్, కళ్యాణ్ గారు ఏదో తీయించి ఊరికే ఏం లేకుండా జస్ట్ సింపుల్ షూటింగ్ స్టిల్ అని. సరే అని ఆయనకి ఫోన్ చేశాను. సరే ఏంటంటే, అరే ఆజావ్ షూటింగ్ చల్లరా, ఏదో అల్యూమినియం ఫ్యాక్టరీ ఆజావ్ అంటే అక్కడికి వెళ్ళాం. అలా నుంచున్నాం పక్కన ఊరికే. కళ్యాణ్ గారు అట్లా వచ్చారు, అటు ఏదో షార్ట్ నడుస్తుంది, ఇలా వెళ్తూ వెనక్కి తిరిగి, హే అనిల్ బాను కదా, బాగున్నారా అన్నారు. అనగానే ఇంకా ఆ గాల్లో తేలినట్టుంది, ఇది మన గుర్తుపట్టాడు. అంటే బాగున్నా సార్ అది అంటే, ఏంటి చేస్తున్నారా ఈ ఫిల్మ్ అన్నారు. అదే సార్ శరత్ గారు రమ్మన్నారు, మాట్లాడతాను.
మాట్లాడేదే ఉంది, మీరే బెస్ట్ మీరు చేయండి అని శరత్ అని ఆయన పిలిచి, వీళ్ళు ఫిక్స్ కదా, వీళ్ళు కన్ఫర్మ్ కదా, మళ్ళీ మాట్లాడాలంటారు ఏంటి అని. ఆయన నై ఫిక్సే, ఇన్లోకి ఫిక్సే అది ఇది అన్నారు ఆయన. అక్కడ లాక్. ఇంకా ఆ తర్వాత ఇంకా ఆయన చాలా బాగా చేశారు గోపాల. ఇంకా నాకు గుర్తున్నాయి ఆ డిజైన్స్, చాలా బాగున్నాయి. మీకు ఇచ్చిన ఇన్పుట్కి ట్రెమెండస్ వర్క్ అది ఇది అన్నారు. బాగా అప్రిషియేట్ చేశారు. ఏది ఈ సినిమాలో ఆ సినిమా గురించి చెప్పి, ఇది కూడా చేయండి, మీకు ఎట్లా కావాలంటే అట్లా, మీకు ఏమైనా స్పెషల్గా స్టిల్స్ కావాలంటే నేను ఎప్పుడు కావాలన్నా ఇస్తాను, యూ కెన్ కమ్ ఎనీ టైం అని చెప్పి. అప్పుడు మాకు మూడు వచ్చినప్పుడల్లా వెళ్ళిపోయి పక్కన సెట పెట్టి సార్ స్టిల్ అని తీసుకునేవాళ్ళం అనమాట. అట్లా కొంచెం ఆయనతో మంచి రిలేషన్, బాగా అప్రిషియేట్ చేస్తారు ఆయన కూడా వర్క్. అటాచ్మెంట్, ఎక్కువ క్లోజ్నెస్ ఉన్న హీరో ఎవరు మీకు? పవన్ కళ్యాణ్ బాగా క్లోజ్గా ఉంటుంది. ఎందుకు ఆయనకి అంత అంటే ఏదో ఉంటుందిగా, చిన్న లింక్ ఉంటుందిగా? ఏమో తెలియదు నాకు, ఏదో కనెక్షన్ అంతే. జానీ సినిమాకి అరవింద్ గారి గురించి చెప్పాలి, ఆయన చుట్టూ తిరిగానండి. ఓకే. గీతా ఆర్ట్స్కి ఎవరెవరో వచ్చి పరిచయం చేసి పలానా ఏదో పరిచయం, ఒక్క సినిమా ఇవ్వాల అల్లు అరవింద్ గారు. ఆయన చేసిన గొప్ప పని ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని పరిచయం చేశాడు అంతే. ఎందుకో ఆయన పెద్దగా మాట్లాడరు ఎవరితో. మేము ముగ్గురం కూర్చొని 2 రోజులు, మేము ఇద్దరం కూర్చొని 3 రోజులు మాట్లాడుతూనే ఉన్నాం. తర్వాత చిరంజీవి గారు పిలిచి ఏదో ఏమి మా వాడిని ఏం చేశాను ఏమో నాగబాబు చెప్తున్నాడు, మీ ఇద్దరు కూర్చొని గంటలు మాట్లాడుకుంటున్నారు అంటే, లేదు సార్ ఆయన మాట్లాడుతున్నాను, నేను వింటున్నాను. సో అలా అక్కడి నుంచి ఎందుకో క్లోజ్ అయ్యన్నమాట. మీరు చేసింది కూడా పెద్ద ఎక్కువ సినిమాలు కలిసి తర్వాత దాని తర్వాత నేను పెద్ద కలవలేదని, అన్నవరం సినిమాకి ఆయనే పిలిచి పలానా క్యారెక్టర్ చేస్తున్నావు అని ఒక సీడీ ఇచ్చా, తమిళ సినిమా అన్నారు. అక్కడి నుంచి మా సినిమాలు చేయకపోయినా ఎక్కువ పర్సనల్గా ఎక్కువ కలవడం జరుగుతూ ఉంటుంది. ఆయన పర్సనల్గా అన్ని డిస్కస్ చేసుకుంటారా? అంటే మా పొలిటికల్గా కావచ్చు, లేదా సినిమా పరంగా? పొలిటికల్ లేదు, ఆయన సినిమా వేరు, పొలిటికల్ వేరు. పొలిటికల్కి సంబంధించిన వాళ్ళతోనే పాలిటిక్స్ మాట్లాడతారు. సినిమా ఆర్టిస్టులతో పాలిటిక్స్ ఎప్పుడు మాట్లాడరు. ఓకే. అతను మీ ఒపీనియన్ ఏమన్నా చెప్పగలరా పొలిటికల్ కెరీర్ మీద? ఆయన అది పర్సనల్ అది. అదే చాలా మంచి మనిషి, చాలా అంటే ఏదో చెయ్యాలని. ఇప్పుడు ఆయనకు అవసరం లేదు పాలిటిక్స్ వల్ల, మంచి పీక్ పీరియడ్. ఆయన సినిమా కమిట్ అయితే చాలు, వెయిటింగ్ మాట, అంత క్రేజ్ ఉంది ఇప్పుడు. అది కూడా వదిలేసి పాలిటిక్స్లోకి వస్తున్నారు అంటే జెన్యూన్, ఏదో చేయాలి సొసైటీకి అనేది స్ట్రాంగ్గా ఉంది ఆయనకి. అది ఇప్పుడు జనరల్ కెరీర్ అయిపోతున్న టైంలో రిటైర్మెంట్లో ఏం చేద్దాం, పాలిటిక్స్లోకి వెళ్దాం, ఒక అంబిషన్ కదా, బాగుంటుంది కదా అనుకునే వేరు. బట్ ఇట్స్ పీక్ పీరియడ్ ఆయన ఇప్పుడు యాజ్ ఎ హీరోగా. బట్ ఆయన వెళ్తున్నారంటే ఇట్స్ గ్రేట్ గుడ్ థింగ్ యాక్చువల్లీ. ఈ రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి పేరు వాడుకుంటే ఆ ఫ్యాన్స్ అందరూ మా సినిమాలు చూస్తారన్నది ఒకటి మొదలైంది. అలా కాదు, కానీ నాకు పవన్ కళ్యాణ్ గారి డైరెక్షన్ లో చేయాలని ఉంది. నాట్ విత్ హిమ్ యాజ్ అన్ ఆర్టిస్ట్. నేను పక్కన నిలబడను, తేలిపోతాను. నేను ఆయన చరిష్మా ముందు నేను తేలిపోతా. నాకు జానీ సినిమా చూసినప్పుడు నేను ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు, జానీ రిలీజ్ అయినప్పుడు, ఆ సినిమా ఫస్ట్ షో నేను గుంటూరులో మా ఫ్రెండ్ ఎవడో ఉంటే వాడు టికెట్లు తెప్పించాడు, వెళ్ళిపోయి చూసా. చాలా మందికి సినిమా ఎక్కలేదు. నాకు ఈ సినిమా కరెక్ట్ గా అనిపించకపోయినా, అంటే జనాలకి నచ్చకపోయినా, ఆయన ఒక మంచి డైరెక్టర్ అవుతారని కాదు, డైరెక్షన్ ఆయన చేసినప్పుడు ఇంకా బెటర్ ఫిల్మ్స్ ఖచ్చితంగా వస్తాయి అని నాకు ఒక నమ్మకం. నాకున్న ఐడియాలో, నాకున్న స్క్రిప్ట్ నాలెడ్జ్ లో అది ఎక్కడో 2 వేర్వేరు సినిమాలను కలిపినట్టుగా అనిపించింది. ఒక ఎక్స్ట్రీమ్ డ్రామా ఓరియంటెడ్ ఫిల్మ్, పాథాస్ ఫీలింగ్స్ ఎక్కువగా ఉన్న ఒక ఫిల్మ్, ఒక ప్రాపర్ యాక్షన్ సినిమా. ఈ 2 సరిగ్గా మెర్జ్ అవ్వలేదు అన్న తప్ప, అదర్వైజ్ హీ కెన్ డూ అమేజింగ్ వర్క్స్. మనం వింటూ ఉంటాం పవన్ కళ్యాణ్ గారి ఇన్పుట్స్ ఉన్నాయి ఈ సినిమాలో, ఆయన ఇప్పుడు కథా స్క్రీన్ ప్లే ఆయనే ఇచ్చారు. సో డైరెక్టోరియల్ థాట్స్ లేకుండా అవన్నీ చేయడానికి అవ్వదు కదా. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ఎందుకు ఉంటుంది? నాకు ఆయనతో పాటు పనిచేసిన వాళ్ళు కూడా, కొరియోగ్రాఫర్ శ్రీధర్ రెడ్డి గారు గట్రా నాకు పరిచయం. సో ఆయన విజన్ ఏంటి, ఆయన ఏ స్థాయిలో సినిమా తీయగలరు అన్నది నాకు తెలుసు. సో ఏదో ఒక రోజు పవన్ కళ్యాణ్ గారు ఏమైనా చిన్న సినిమా ఏదైనా తీద్దామని అనుకున్నారు అనుకోండి, ఊరికే సరదాగా, అంటే పెద్ద పెద్ద హీరోల సెటప్లు కాకుండా, ఆయన కాకుండా అలాంటి సినిమాలు ఏమైనా చేస్తే బాగుంటుందేమో అని పిచ్చి కోరిక. యాక్టింగ్లో అసలు చాలా పవన్ కళ్యాణ్ బాగా ఇమిటేట్ చేసినట్టుగా కనబడింది. హ్యాపీయే కదన్నయ్య, అంత పెద్ద అన్నయ్యనే. అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఈ రోజున ఆయన ఇష్టపడిన వాళ్ళు ఎవరు లేరు.
పోనీ అందుకే నాకు హిట్ వచ్చిందేమో. హాయ్, యు ఆర్ వాచింగ్ ఐ డ్రీమ్ మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.